వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ప్రధానంగా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని రీసెంట్గా ఎవరైతే 2 years కంప్లీట్ చేసుకుని ఉంటారో ప్రొబేషన్ డిక్లరేషన్ అనమాట. అదేవిధంగా ఈ యొక్క ఏపీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి అర్హత పరీక్షలు ఎవరైతే సాధించి ఉంటారో అర్హత వారికి కూడా వీరందరికీ సంబంధించి రెగ్యులేట్ చేయడం జరిగింది. ఆ యొక్క ఫైల్పై రాష్ట్ర సీఎం గారు ఆర్డర్స్ అయితే ప్రతి జిల్లా కలెక్టర్కి అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక దీనికి సంబంధించి వీరికి రెగ్యులర్ పే స్కేల్స్కి సంబంధించి కూడా మనకి లిస్ట్ అయితే చాలా క్లియర్గా రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనం చెప్పడం జరిగిందనమాట గతంలో. వీరి యొక్క పే స్కేల్ వచ్చేవాటికి అన్నీ కలుపుకుంటే 30,000 వరకు మంత్లీ రానుందనమాట. సో నెక్స్ట్ మంత్ నుంచి వీరు ఆ యొక్క పే స్కేల్ అయితే అందుకోబోతున్నారు. అయితే ఇక్కడ వచ్చేవాటికి మనకి ఇంకొన్ని వైపులో దీనికి సంబంధించి వీరి యొక్క ప్రమోషన్స్ సంబంధించి కానివ్వండి కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఒకసారి చూద్దాం. అదేవిధంగా ఈ యొక్క సచివాలయ వ్యవస్థలో అధునాతనంగా తీసుకొస్తున్నటువంటి కొత్త మార్పులు ఏవైతే ఉన్నాయో ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ హెల్త్ కేర్ కానివ్వండి, ఈ యొక్క క్లినిక్స్ అనమాట. అదేవిధంగా డిజిటల్ లైబ్రరీస్కి సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఈ యొక్క డిజిటల్ లైబ్రరీ స్టాఫ్ అయితే ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ యొక్క డిజిటల్ లైబ్రరీకి సంబంధించి కూడా చాలా రోజుల తర్వాత అప్డేట్స్ వచ్చినాయి. ఒకసారి చూద్దాం. సచివాలయ సిబ్బందికి జగన్ ఝలక్కంటూ వేతనాల నిర్ధారణలో అన్యాయం, ప్రమోషన్స్కి అవకాశం లేదు, జీవితం అంతా రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్లోనే, అది అటెండర్ కంటే కాస్త ఎక్కువ స్థాయి, 25,000కి మించి జీతం రాదు, అర్హత డిగ్రీ, ఇచ్చింది ఇంటర్ స్థాయి క్యాడర్, ప్రజలకు జవాబుదారీ కార్యదర్శులే, ఇక పై స్థాయిలో వారు కూడా వినేవారు లేరంటూ వీరికి సంబంధించి ప్రమోషన్స్ సంబంధించి క్లారిటీ లేదంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి ప్రధానంగా వీరి యొక్క శాలరీస్ అయితే ప్రజెంట్ అయితే చాలా హైక్లోనే ఉన్నాయి. వారికి సంబంధించి 72,000 వరకు కూడా అప్రాక్సిమేట్లీ ఉన్నాయన్నమాట వీళ్ళ శాలరీకి సంబంధించి. అదేవిధంగా మహిళా పోలీసులకు సంబంధించి వాళ్ళకి వివాదం ఇంకా కోర్టులోనే ఉన్నాయంటూ కూడా ఈ యొక్క మహిళా పోలీసులకు సంబంధించి కూడా మనకి అప్డేట్స్ రావడం జరిగిందనమాట. మనం గతంలో దీనికి సంబంధించి కూడా చెప్పడం ప్రమోషన్స్కి సంబంధించి ప్రమోషన్స్ లిస్ట్ కూడా ఏ విధంగా ఉంటుంది వీటికి సంబంధించి ఒక్కొక్క జాబ్ ఇప్పుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానివ్వండి, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శికి ఏ విధంగా ఉంటాయి, ఇలా ప్రతి ఒక్కరికి వీఆర్ఓకి సంబంధించి కూడా మనం చాలా క్లియర్గా ఈ యొక్క 19 రకాల పోస్టులు ఎవరైతే ఉన్నారో సచివాలయంలో వారి యొక్క ప్రమోషన్స్కి సంబంధించి మనం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక మనం ఈ యొక్క చూసుకున్నట్లయితే నిధులు గండమంటూ ఈ యొక్క నిర్మాణాలకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయాలు ఇంకా నిర్మాణాలు అనేది కంప్లీట్ కాలేదంటూ కూడా చాలా క్లియర్గా రావడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి సచివాలయ పరిధిలో వచ్చేవాటికి మనం ప్రధానంగా గమనించినట్లయితే ఈ యొక్క భవనాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచాయతీ ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం అనుబంధంగా ఏర్పాటు చేసినట్టు ఈ యొక్క బిల్డింగ్స్కి సంబంధించి ప్రధానంగా వచ్చేవాటికి ఈ యొక్క 19 రకాల కేడర్లకు సంబంధించి ఒకే చోట ఉండే విధంగా బిల్డింగ్స్ అనమాట నిర్మాణం. వీటికి వచ్చేవాటికి మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, హెల్త్ క్లినిక్స్ ఉన్నాయన్నమాట. అదేవిధంగా మామూలు బిల్డింగ్స్ ఉన్నాయి. కానీ డిజిటల్ లైబ్రరీకి సంబంధించి నిధులు అయితే కేటాయించారు. దానికి సంబంధించి అయితే ఇప్పటికీ ఎక్కడ కూడా ముందుకు కదలనే విధంగా ఇక్కడ రావడం జరిగిందనమాట. దానికి సంబంధించి కూడా ఇటు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా మనకి ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ భాగంగా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్కి సంబంధించి 53 కోట్లు, ఒక డిస్టిక్కి సంబంధించి ప్రధానంగా గుంటూరు డిస్టిక్కి సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా మనకి బాపట్ల జిల్లా పరిధిలో ఉన్నటువంటి డిజిటల్ లైబ్రరీలు సుమారు అయితే 109 నిర్ణయించాలని వీరు డిసైడ్గా ఇంకా వాటికి సంబంధించి ఎటువంటి ప్రతిపాదన రాలేదనమాట. ఒక్కటి కూడా స్టార్ట్ కాలేదని ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇక అదేవిధంగా గుంటూరు జిల్లాలోనే మనకి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే నూతన భవనాలకు సంబంధించి శాశ్వత భవనాలుగా నాడు నేడుకు సంబంధించి అమూల్ తలపెట్టినటువంటి ఈ యొక్క సంబంధించి అదేవిధంగా ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని కాన్సెప్ట్ కొత్తగా తీసుకొచ్చిన డిజిటల్ లైబ్రరీ నిర్మిస్తున్నట్లు కూడా ఇక్కడ సంబంధించి మనకు రావడం జరిగింది. అయితే డిజిటల్ లైబ్రరీకి సంబంధించి మనం చూసినట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది, కానీ దీనికి సంబంధించి ఎటువంటి అడుగులు అయితే ముందుకు పడలేని పరిస్థితి అయితే ప్రజెంట్ ఉంది. సో కాబట్టి ఏ క్షణమైనా మనకు నోటిఫికేషన్ వస్తుంది. మనకు జూన్లో ఇవ్వాల్సి ఉండగా దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదనమాట. రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజెంట్ ఎందుకు ఇలా దీనిపై స్పష్టత లేకుండా మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదనమాట. డిజిటల్ లైబ్రరీ కాన్సెప్ట్ అనేది చాలా మంచి కాన్సెప్ట్. సో దీనికి బిఎల్ఐసి, ఎంఎల్ఐసి లైబ్రరీ కోర్స్ చేసిన వారు ఎలిజిబుల్ అనమాట. బిల్డింగ్స్ సంబంధించి
ఈ యొక్క నిధులు కూడా కేటాయించడం జరిగింది. మనకి దశల వారీగా వీటిని నిర్మిస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. వాటి గురించి కూడా ప్రతిదీ కూడా మనం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే మన వ్యూవర్స్ ఏం చేస్తున్నారంటే కామెంట్స్ పెడుతున్నారు బాగానే. ఎప్పుడు వదులుతారు వీటి గురించి వీడియో చేయండి, వీటి గురించి చెప్పండి అంటున్నారు. సో మనమైతే వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇవ్వడానికి. కానీ మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజెంట్ వీటిపై ఫోకస్ చేయడం, కరోనా ఒకటి కేసులు రైజ్ కాకుండా చూడటం ఒకటి, రెగ్యులర్ నోటిఫికేషన్స్ సంబంధించి ఈ యొక్క గ్రూప్స్కి సంబంధించి కానివ్వండి వీటన్నిటి గురించి ఆలోచన చేస్తున్నట్టు, వాటితో పాటు వదిలే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని మనకు అర్థమవుతుంది. 8,000 సంబంధించి జాబ్స్ అయితే ప్రజెంట్ రిలీజ్ చేయాల్సిందే. వాటితో పాటు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం మిగిలిన ఉద్యోగాలు కానివ్వండి, డిజిటల్ లైబ్రరీలు సంబంధించి అప్పుడు ఒక లైబ్రరీకి ఎన్ని పోస్టులు కేటాయించాలి, ఏ విధంగా ఆ యొక్క స్ట్రక్చర్ అనేది ఉంటుంది, ఒక విధానం అనేది తీసుకొని వచ్చి అప్పుడు రిలీజ్ చేయడానికి అయితే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.